హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం కన్నడలో రీసెంట్గా రిలీజ్ అయిన కోటి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, జనతా సిటీ అనే ఒక సిటీలో మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. కోటి తనే మన హీరో. తను ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెద్ద కొడుకు. వాళ్ళ ఇంట్లో తనతో పాటు అమ్మ, చెల్లి, తమ్ముడు ఉంటారు. కోటి ఒక ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ ఎవరైనా హౌస్ షిఫ్టింగ్ చేయాలంటే వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాడు. తన దగ్గర ఉన్న ట్రక్ తంది కాదు, షౌకార్ అనే ఒక తంది. అందుకు కోటి తనకి రోజు 2,000 రూపాయలు రెంట్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఈ పని లేకపోతే తను క్యాబ్ కూడా నడుపుకుంటూ ఉంటాడు. ఆ క్యాబ్ను కూడా రెంట్కి తీసుకుంటూ ఉంటాడు. కోటికి 1 కోటి రూపాయలు సంపాదించాలనేది కోరిక, అది కూడా నిజాయితీగా. దానికోసమే తను ఏం పని దొరికితే ఆ పని చేస్తూ ఉంటాడు. కోటి అలాగే తన ఫ్యామిలీ వాళ్ళకున్నదంతా సర్దుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. రమణ తను కోటి వాళ్ళ నాన్నకి ఫ్రెండ్. తను కోటికి ఫోన్ చేసి ఒక గవర్నమెంట్ గోడౌన్ నుంచి బియ్యం బస్తాలు ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటాడు. కోటి రమణ మాటలు విని ఆ బియ్యం బస్తాలు ట్రాన్స్పోర్ట్ చేసే పనికి ఒప్పుకుంటాడు. కానీ రమణ ఆ బస్తాలను ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేపిస్తూ ఉంటాడు. ఈ విషయం కోటి తెలుసుకొని ఆ బస్తాలను గోడౌన్ దగ్గరే వదిలేస్తాడు. దానికి రమణ, నువ్వు సంపాదించాలి అనుకుంటున్న 1 కోటి రూపాయలు సంపాదించాలి అంటే ఇలాంటి పనులు ఖచ్చితంగా చేయాలి. నిజాయితీగా ఉంటే మీ నాన్నలాగే నీకు కూడా ఎవరు ఫ్రెండ్స్ లేకుండా పోతారు అంటాడు. దానికి కోటికి కోపం వచ్చి, నేను నిజాయితీగానే 1 కోటి రూపాయలు సంపాదించి నీకు చూపిస్తా అంటూ వాళ్ళ నాన్న గురించి తప్పగా మాట్లాడేందుకు తనని కొట్టి సంచిలో కట్టిపడేస్తాడు. దానికి రమణ, ఈ పని చేపిస్తోంది షౌకారే, నేను తనకి ఈ విషయం చెప్తా ఉండు అంటాడు. దీను షౌకార్. తను జనతా సిటీలోనే మంచి పలుకుబడిన వ్యక్తి. ఈ సిటీలో ఎవరికి లోన్ కావాలి అన్నా తన దగ్గరికి వస్తూ ఉంటారు. షౌకారు చాలా డేంజరస్ మనిషి. ఎవరైనా తను చెప్పిన దానికి ఎదురు తిరిగినా లేదా నో చెప్పినా వాళ్ళని నాశనం చేయకుండా వదలడు. షౌకార్ తన డీలింగ్స్ అన్నీ జనతా టాకీస్ అనే ఒక థియేటర్లో చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు తను ఇదే థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్మింటాడు. అందుకే తను ఈ థియేటర్ ఉన్న ప్లేస్ లిటిగేషన్లో పడినప్పుడు దాన్ని కబ్జా చేసింటాడు. ఈ థియేటర్కు ఉన్న లిటిగేషన్ ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంది. కోటి సొంతంగా క్యాబ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటాడు. అందుకు మొదటి క్యాబ్ని కొనుక్కోవడం కోసం షౌకార్ దగ్గర 9 లక్షల రూపాయలు అప్పడుగుతాడు. దానికి షౌకార్, రేపు పొద్దున్న వచ్చి కలువు, నీకు అప్పిస్తా అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడే ముంబై నుంచి వచ్చిన అతను షౌకార్తో మాట్లాడుతూ, నాకు ఒక షార్ప్ షూటర్ కావాలి, తనకి ముంబై గురించి కానీ అక్కడున్న భాషల గురించి కానీ ఏం తెలియకూడదు అని చెప్తూ, దసరా అయిపోయిన మరుసటి రోజు తన అక్కడికి వచ్చి దివాళీ వచ్చేలోపు పని ముగించాలి అంటూ, ఈ డీల్ నువ్వు ఫినిష్ చేస్తే నీకు 1 కోటి రూపాయలు ఇచ్చి ఈ జనతా టాకీస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తా అంటాడు. షౌకార్కి డీల్ బాగా నచ్చి శివ అనే ఒక షూటర్ని పంపిస్తా అంటాడు. కోటి తనని కొట్టినందుకు రమణ తన మనుషుల్ని కోటి వాళ్ళ ఇంటికి పంపించి గొడవ చేపిస్తాడు. ఆ వచ్చిన వాళ్ళు కోటి వాళ్ళ అమ్మని కొట్టి చెవులో బ్లడ్ చెల చేసింటారు. ఈ విషయం కోటి తెలుసుకొని రమణను వెతుక్కుంటూ మరీ వెళ్ళి కొడతాడు. ఎవరో 3 దొంగలు ఒక బ్యాంకులో కరెక్ట్గా 1 కోటి రూపాయలు దొంగతనం చేస్తారు. పోలీసులు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ 3 ఒకరు అమ్మాయి అని, ఆ 3 పులివేషంలో వచ్చి దొంగతనం చేశారు అని తెలుస్తుంది. అంతకు మించి వాళ్ళకి ఇంకేం క్లూస్ దొరకవు. నవమి తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అంటే కోటి క్యాబ్ని బుక్ చేసుకుంటూ ఉంటుంది. కోటికి తనంటే చాలా ఇష్టం, కానీ తనకు చెప్పేకి మాత్రం ధైర్యం సరిపోతూ ఉండదు. నవమి కోటితో మాట్లాడుతూ, నాకు పులివేషం వేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఇంతవరకు వేయలేకపోయాను. ఈ దసరా ఖచ్చితంగా పులివేషం వేస్తా అంటూ, నేను ఈ మంత్ లాస్ట్లో ఒక పెళ్ళికి వెళ్ళాలి, ఆ రోజు కూడా నువ్వే క్యాబ్ తీసుకొనిరా అంటుంది. దానికి కోటి, ఆ లోపు నేను కొత్త క్యాబ్ తీసుకుంటాను, దాంట్లో మిమ్మల్ని పిలుచుకొని వెళ్తా అంటాడు. షౌకార్కి శివ కంటే కోటి బాగా షూటింగ్ చేస్తాడు అని తెలుస్తుంది. అందుకు తనకు సిఫారిచ్చిన అతనికి కోటి పేరు చెప్పి మీ పని చేయడం కోసం కోటి వస్తాడు అంటాడు. షౌకార్ కోటికి 25 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి తను చేయాల్సిన పని గురించి చెప్తాడు. కానీ కోటి మాత్రం నేను అటువంటి పనులు చేయను అంటూ తన క్యాబ్ కోసం కావాల్సిన 9 లక్షల రూపాయలు మాత్రమే తీసుకుంటాడు. దానికి షౌకార్, ఫస్ట్ టైం ఒకడు తన మాట కాదు అన్నాడు అని తన మీద కోపాన్ని పెంచుకుంటాడు. కోటి వాళ్ళ అమ్మ కోటికి ఇంటి పేపర్లు ఇచ్చి నీకు కావాల్సిన క్యాబ్ కొనుక్కో అంటుంది. అసలు కోటి ఆ 1 కోటి రూపాయలు ఎందుకు సంపాదించాలని ట్రై చేస్తున్నాడు అంటే, తన చెల్లికి ఘనంగా పెళ్లి చేసి వాళ్ళ అమ్మ కోసం ఇంటిని బాగు చేపించి తన తమ్ముడికి ఒక క్యాబ్ కొనివ్వాలి అని. అందుకే తను వాళ్ళ అమ్మ ఇస్తా అని చెప్పిన డాక్యుమెంట్స్ని వద్దు అని చెప్పి షౌకార్ దగ్గర అప్పు తీసుకున్న విషయం చెప్తాడు. తను అనుకున్నట్టే కోటి ఫస్ట్ కార్ని కొని దాంట్లో వాళ్ళ అమ్మని చెల్లిని తిప్పుతాడు. దానికిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక క్యాబ్ కంపెనీ పెట్టాలి అనేది కోటి ఆశ. దానికోసమే తను తన ఫస్ట్ కార్ని కొనుక్కుంటాడు. నవమికి ఒక డిసార్డర్ ఉంటుంది. అది ఏమి అంటే, తనకు అప్పుడప్పుడు ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. తనకు ఆ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు యాంగ్జైటీ ఎక్కువైపోయి ఏదో ఒకటి దొంగతనం చేస్తూ ఉంటుంది. తను దీన్ని క్యూర్ చేసుకోవడం కోసమే ఒక థెరపిస్ట్ని కలుస్తూ ఉంటుంది. కారు కొన్న ఆనందంలో కోటి తన చెల్లిని తమ్ముడిని పిలుచుకొని సినిమాకి వెళ్తాడు.
కానీ ఎవరో కోటి కారుని దొంగతనం చేస్తారు. దానికి కోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఇన్స్పెక్టర్ తను ఇచ్చిన కంప్లైంట్ని సీరియస్గా తీసుకోకుండా నో పార్కింగ్లో కారు పార్క్ చేసినందుకు తన దగ్గర ఫైన్ లాక్కొని పంపిస్తాడు. కారు పోయిన విషయం వాళ్ళ అమ్మకి తెలిస్తే బాధపడుతుంది అని ముగ్గురు వాళ్ళ అమ్మకి కారు పోయిన విషయం చెప్పరు. కోటి వాళ్ళ అమ్మకి వినికిడి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకు కోటి తనని ఒక డాక్టర్ దగ్గరికి పిలుచుకొని వెళ్ళి చూపిస్తాడు. డాక్టర్ తనని చెక్ చేసి తనకి సర్జరీ చేయాలి, లేదంటే తన త్వరలో మాటలు కూడా కోల్పోవచ్చు అంటాడు. ఎన్ని కష్టాలు ఉన్నా కోటి షౌకారికి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇచ్చేస్తూ ఉంటాడు. కోటి తన క్యాబ్ గురించి పోలీసులకు గుర్తు చేయాలి అని ఎప్పుడు స్టేషన్లోనే ఉంటాడు. అందుకు ఇన్స్పెక్టర్ తన మీద కోపడి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నేను నీకు ఫోన్ చేసి చెప్తా, అంతవరకు ఇటుపక్క రావద్దు అంటాడు. సంపత్ అనే ఒక అతను కోటిని కలిసి మేము ఇల్లు మారుతున్నాము, మీరు ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం షిఫ్ట్ చేయాలి అంటూ మా అపార్ట్మెంట్లో ఏమైనా సౌండ్ చేస్తే గొడవ చేస్తారు, అందుకని చాలా సైలెంట్గా ఈ పని చేయాలి అంటాడు. సంపత్ చెప్పినట్టుగానే కోటి సామాన్లు మొత్తం తను చెప్పిన చోటికి మారుస్తాడు. కానీ ఒక ఫ్రిడ్జ్ని మాత్రం ఇంట్లో పెట్టేది మర్చిపోయింటాడు. అందుకు తను ఆ ఫ్రిడ్జ్ ఇంట్లో పెడదామని సంపత్కి ఫోన్ చేస్తే తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆఖరికి తను ఫ్లాట్లో కూడా ఉన్నాడు. అందుకు కోటి తనే ఆ ఫ్రిడ్జ్ కోసం ఫోన్ చేస్తాడులే అని ఆ ఫ్రిడ్జ్ని వంటికి తీసుకొని వెళ్తాడు. కోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో ఒక ఫ్రిడ్జ్ తీసుకొని రా అని కోటికి చెప్తూ ఉంటారు. అందుకు వాళ్ళు ఆ ఫ్రిడ్జ్ని చూసి కోటి అది ఇంట్లోకి తీసుకుని వచ్చాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఉన్నందుకు కోటి కూడా ఫ్రిడ్జ్ని ఇంట్లోనే పెట్టుకుందామని ఫిక్స్ అయ్యి సంపత్ ఫ్రిడ్జ్ కోసం ఫోన్ చేస్తే డబ్బులు ఇద్దాంలే అనుకుంటాడు. ఈ మంత్ లాస్ట్లో నవమి పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పింటుంది కదా, ఆ పెళ్ళి మరెవరిదో కాదు, తందే. ఈ విషయం కోటికి తెలీదు. నవమి తన పెళ్లి కార్డుని థెరపిస్ట్కి ఇద్దామని వెళ్ళినప్పుడు థెరపిస్ట్ తనతో మాట్లాడుతూ నీ ఎక్కిళ్ళ విషయం పెళ్ళికొడుకు చెప్పు, లేదంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అంటుంది. నవమి పెళ్ళికొడుకుతో మాట్లాడుతూ తనకి ఉన్న ప్రాబ్లం ఇది అని కరెక్ట్గా చెప్పకుండా ఎక్కిళ్ళు వస్తాయని చెప్పి వదిలేస్తుంది. నవమి తన పెళ్ళికి వెళ్ళాలి అని పెళ్ళికి 2 days ముందు కోటికి ఫోన్ చేస్తుంది. కోటి తను డ్రాప్ చేయడం కోసం ట్రక్కును తీసుకుని వచ్చి క్యాబ్ పోయిన విషయం చెప్తాడు. దానికి నవమి చాలా ఫీల్ అవుతుంది. కోటి నవమిని పిలుచుకొని తను చెప్పిన ఊరికి స్టార్ట్ అవుతాడు. నవమి కోటికి ఎక్కిళ్ళు రావన్న విషయం తెలుసుకొని షాక్ అయిపోతుంది. షౌకర్ ఎంత కన్విన్స్ చేసినా కోటి తన దారిలోకి రాకపోయేసరికి తనని నాశనం చేసినా సరే తన దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటాడు. యాక్చువల్గా సంపత్ ఒక దొంగ. తను కోటితో షిఫ్ట్ చేపించిన సామాన్లన్నీ వేరే తన ఇంట్లో దొంగతనం చేసినవే. ఆ వస్తువుల ఓనర్ ఇన్స్పెక్టర్ని కలిసి ఇంట్లో పోయిన వస్తువుల విలువ 22 lakhs, వాటిని మీరే వెతికి పెట్టాలి అంటాడు. దానికి ఇన్స్పెక్టర్ ఆ దొంగల్ని వెతికే పనిలో పడతాడు. కోటి నవమిని తను చెప్పిన చోట డ్రాప్ చేస్తాడు. తను ఈ పెళ్లి నవమిది అని తెలుసుకొని చాలా బాధపడతాడు. తను ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ నవమి తనతో మాట్లాడుతూ నా పెళ్ళి ఎంతవరకు ఇక్కడే ఉండి ఈ పెళ్లిలో కొంచెం హెల్ప్ చేయి, నేను నీకు డబ్బులు ఇస్తా అంటుంది. కోటి నవమికి నో చెప్పలేక సరే అంటాడు. కానీ తనలో తానే చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ పెళ్లిలో క్యాటరింగ్ చేస్తోంది రమణ. కోటి రమణ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నువ్వు నా దారికి అడ్డం రావద్దు, నేను నీ దారికి అడ్డం రాను అనుకుంటారు. నవమి పెళ్ళికొడుకుతో మాట్లాడుతూ నాకు పులివేషం వేయడం అంటే చాలా ఇష్టం, ఈ దసరాకి నేను పులివేషం వేస్తా అంటుంది. దానికి పెళ్ళికొడుకు అది నాకు ఇష్టం లేదు అని చెప్పేసరికి నవమి చాలా ఫీల్ అవుతుంది. తను బాధపడడం గమనించిన కోటి తనతో మాట్లాడి తను నవ్వేలా చేస్తాడు. అప్పుడు తను మాట్లాడుతూ నాతో పాటు ఫ్యామిలీ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఆఖరికి పెళ్ళికొడుకు కూడా ఉన్నాడు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేదు అంటుంది. పెళ్లి రేపనగా ఈరోజు రాత్రి నవమికి ఎక్కిళ్ళొచ్చి పెళ్ళికొడుకు ఫ్యామిలీ వాళ్ళు తనకి పెడదామనుకున్న నెక్లెస్ని తనే దొంగతనం చేస్తుంది. రమణ దాన్ని చూసి దొంగతనం చేసింది పెళ్లి కూతురే అని చెప్తాడు. దాని కోటి కోపం వచ్చి తన వస్తువు తను ఎందుకు దొంగతనం చేస్తుంది అని తనని కొడతాడు. దానికి రమణ పెళ్లి కూతురే దొంగతనం చేసింది అని నిరూపించి కోటిని అందరి ముందర కొడతాడు. కోటి కూడా తప్పు నాదే అని సైలెంట్ అయిపోతాడు. నవమికి ట్రీట్మెంట్ ఇస్తున్న థెరపిస్ట్ తన కండిషన్ గురించి అందరికి చెప్తుంది. దాంతో పెళ్ళికొడుకు అలాగే తన ఫ్యామిలీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కోటి నవమి ఇద్దరు మళ్ళీ తిరిగి జనతా సిటీకి వస్తున్నప్పుడు నవమి తనతో మాట్లాడుతూ ఎందుకని తను కొడుతున్నా ఏమనలేదు అంటుంది. దాన్ని కోటి వాళ్ళ నాన్న గురించి నవమికి చెప్తాడు. కోటి చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చాలా కష్టపడుతూ ఉంటాడు. కానీ నిజాయితీగా ఉన్నందువల్ల డబ్బులు సరిగ్గా సంపాదించలేక అన్నం కూడా సరిగ్గా తినలేకపోతూ ఉంటాడు. ఇదంతా ఇలా ఉంటే కోటి ఒక ఐస్ క్రీమ్ షాప్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటాడు. కానీ వాళ్ళ నాన్న దగ్గర డబ్బులుండవు. అందుకు ఆ షాప్ ఓనర్ కోటి వాళ్ళ నాన్న దారుణంగా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. కోటి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ నువ్వెందుకని నన్ను తిరిగి కొట్టలేదు అంటాడు. దానికి వాళ్ళ నాన్న మాట్లాడుతూ తప్పు మంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా మనం సహించాలి అంటాడు. కోటి వాళ్ళ నాన్న ఆకలికి తట్టుకోలేక రక్తం కక్కుని చనిపోతూ ఎప్పుడు అన్నం లేకుండా మాత్రం ఉండొద్దు అని కోటికి చెప్పి చనిపోయింటాడు. షౌకార్కి సుఫార్ ఇచ్చిన అతను షూటర్ ఎక్కడా అని షౌకార్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దానికి షౌకార్కి కోపం వచ్చి 3 రోజులు కనిపించకుండా పోయినందుకు కోటిని కొట్టి నాకు ఇవ్వాల్సిన రెంట్ నువ్వు రోజు తెచ్చి ఇవ్వాలి అంటాడు. కోటి కూడా తప్పు నాదే అని సరెండ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కోటి వాళ్ళ అమ్మ ఆపరేషన్కి 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకు కోటి దీనంతటికి రమణనే కారణమని తనని కొట్టి డబ్బులు లాక్కోవాలి అనుకుంటాడు. కానీ షౌకర్ కోటిని ఆపి, రమణ ఇంతవరకు ఎంతమందిని కొట్టాడో ఎంతమందిని కొట్టించాడో తనకే తెలీదు. మీ అమ్మ ఆపరేషన్కి డబ్బులు కావాలంటే నేనిస్తా అంటూ, నువ్వు నేను చెప్పిన పని చేసి నేనిచ్చిన డబ్బులు తీసుకో, లేదంటే నా బాకీ మొత్తం నాకు తీర్చేయని కోటికి వార్నింగ్ ఇస్తాడు. కోటికి చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. తన అప్పు ఎలా తీర్చాలి అని కోటికి ఏం అర్థం కాదు. కోటి తన మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్కి నవమి తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. కానీ కోటి కూడా తను ప్రేమిస్తున్న విషయం తెలుసుకుని చాలా సర్ప్రైజ్ అయిపోతుంది. నవమి కోటితో పాటు బయట తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తుంది. కోటి కూడా తనతో ఉన్నప్పుడు తన బాధలు మొత్తం మర్చిపోతూ సంతోషంగా ఉంటాడు. నవమి కోటి గురించి మొత్తం తెలుసుకొని అంత అప్పు ఎలా తీరుస్తా ఉంటుంది. దానికి కోటి నేను ఏదో ఒకటి చేస్తాలి అంటాడు. షౌకార్కి సుఫార్ ఇచ్చిన అతను షౌకార్ని వచ్చి కలిసి, నేను చెప్పిన పని కోసం నీ షూటర్ రాకపోతే నువ్వే రావాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తాడు. దానికి షౌకార్ చాలా కోపడతాడు. ఎందుకంటే ముంబైకి వెళ్ళిన షూటర్ ఎవరు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందే లేదు. అందుకే తను కోటిని ఒప్పించే తీరాలని చూస్తుంటాడు. ఇన్స్పెక్టర్ ఇంటి వస్తువుల దొంగతనం గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆ వస్తువులన్నీ షిఫ్ట్ చేసింది కోటిని అని తెలుస్తుంది. అందుకు ఇన్స్పెక్టర్ కోటిని కొట్టి సంపత్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అతను పోలీసులకు ఎక్కడా కనిపించాడు. ఇన్స్పెక్టర్ కోటి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కూడా దొంగతనం చేసిన ఇంట్లోదే అని తెలుసుకొని, ఇప్పుడు నీకు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఆ వస్తువులకు అయ్యే ఖర్చు మొత్తం ఓనర్కి ఇచ్చి ఈ కేసు నుంచి బయటపడ్డం. రెండోది, జైల్లో కూర్చోవడం. దానికి కోటి ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు అని ఆ ఓనర్కి డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బుల కోసం షౌకార్కి ఫోన్ చేస్తాడు. షౌకార్ కోటి మన దారికి వస్తాడు అని ఆ ఓనర్కి 22 lakhs ఇచ్చి కాంప్రమైజ్ చేస్తాడు. కోటి ఇప్పుడు షౌకార్కి మొత్తం 31 lakhs ఇవ్వాలి. దానికి కోటికి ఆ డబ్బు సంపాదించాలి అంటే ఏం చేయాలో ఏం అర్థం కాదు. షౌకార్ కోటితో మాట్లాడుతూ, నువ్వు ముంబైకి వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి, ఆ తర్వాత నువ్వు నాకు 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే నీకు ఇంకా డబ్బులు ఇస్తా అంటాడు. కానీ కోటి దానికి ఒప్పుకుండా నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తా అంటాడు. దానికి షౌకార్, నీకు దసరా వరకే టైం, ఆ లోపు నువ్వు నాకు డబ్బు ఇస్తే ఓకే, లేదంటే నేను చెప్పింది చెయ్యాలి అని వార్నింగ్ ఇస్తాడు. నవమి కోటిని ప్రేమిస్తున్న విషయం తనకు చెప్పాలి అని తనని కాఫీ షాప్ పిలుస్తుంది. కోటి అక్కడికి వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సంపత్ కనిపిస్తాడు. అందుకు తను సంపత్ని పట్టుకుందామని వెళ్తాడు. కానీ తన బ్యాగ్ మాత్రమే దొరుకుతుంది. నవమి విషయం మొత్తం తెలుసుకొని తన బ్యాగ్ను ఓపెన్ చేసి చూద్దామంటుంది. కానీ కోటి దానికి ఒప్పుకోడు. దానికి తను మాట్లాడుతూ, నువ్వు చాలా మంచివాడివి, కానీ జనతా సిటీలోని ఇలాంటి వాళ్ళు పనికిరారు అంటూ తన బ్యాగ్ ఓపెన్ చేస్తేనే నీకు ఏదైనా క్లూ దొరుకుతుంది అంటుంది. నవమి చెప్పినట్టుగానే కోటి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు. తనకు ఆ బ్యాగులో ఒక పేపర్ కనిపిస్తుంది. ఆ పేపర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ మరెవరిదో కాదు, షౌకార్ది. అప్పుడు కోటికి తన పని చేయించుకోవడం కోసం షౌకార్ ఇదంతా చేస్తున్నాడు అని తెలిసిపోతుంది. షౌకార్ కోటిని ఇంకా ఇబ్బంది పెట్టాలి అని నేనిచ్చిన అప్పుకి షూరిటీ కింద వారింటి పేపర్లు ఇప్పించుకొనరా అని శివాని వారింటికి పంపిస్తాడు. శివ కోటి చెల్లికి గనుగురు పెట్టి ఇంటి పేపర్లు ఇవ్వు అని కోటిని బెదిరిస్తాడు. కోటి శివాకి ఇంటి పేపర్లు ఇస్తాడు. కానీ శివ సైలెంట్గా వెళ్ళిపోకుండా కోటి చెల్లికి ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి కోటి కోపం వచ్చి షౌకార్ ప్లేస్కే వచ్చి శివాని చిత్త కొడతాడు. కానీ షౌకార్ మనుషులంతా కలిసి కోటిని కొట్టి సంచిలో కట్టేస్తారు. తర్వాత శివ తనని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందే పడేస్తాడు. కోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని చూసి తన ఇంట్లోకి పిలుచుకొని వెళ్తారు. దసరా ఇంకా 2 daysలో ఉంటుంది. అందుకు ఎక్కడెక్కడ ఉన్న అందరూ ఫెస్టివల్లో డ్యాన్స్ చేయడం కోసం జనతా సిటీకి వస్తూ ఉంటారు. కోటి ఒకరిని కూడా మోసం చేయకుండా 1 కోటి రూపాయలు సంపాదించాలన్న మాట నిజమే. కానీ తనని మోసం చేసి తన దగ్గర నుంచి లాక్కున్న డబ్బులు దొంగతనం చేసి తీసుకోవడం తప్పేం కాదు అని కోటి షౌకర్ డబ్బులు దొంగతనం చేసేకి ప్లాన్ చేస్తాడు. నవమి కూడా కోటి ప్లాన్లో భాగం అవుతుంది. జనతా సిటీలో 3 పులివేషం వేసుకుని దొంగతనం చేస్తుంటారు కదా, కోటి కూడా వాళ్ళకి దొంగతనం చేసి తన మీద ఎవరికి అనుమానం లేకుండా చేయాలి అనుకుంటాడు. దసరా పండుగ రోజు నవమి, కోటి అలాగే కోటి తమ్ముడు పులివేషం వేసుకుంటారు. షౌకర్ కూడా పులివేషం వేసుకొని ఫెస్టివల్లో డ్యాన్స్ చేద్దామని వెళ్ళినప్పుడు కోటి తన వాళ్ళతో కలిసి షౌకర్ ప్లేస్లోకి ఎంటర్ అవుతాడు. కానీ షౌకర్ వెనక్కి వచ్చి తన ప్లేస్లోకి 3 ఎంటర్ అయిన విషయం తెలుసుకుంటాడు. షౌకర్ అలాగే తన మనుషులు థియేటర్ మొత్తం ఆ 3 కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. కోటి వాళ్ళకి కనిపించకుండా దాక్కున్నప్పుడు తనకి ఎక్కిళ్ళు వస్తాయి. నవమి దాన్ని చూసి కోటికి ఫస్ట్ టైం ఎక్కిళ్ళు వస్తున్నాయి అని షాక్ అయిపోతుంది. కానీ తనకి ముద్దు పెట్టి తన ఎక్కిళ్ళు ఆగిపోయేలా చేస్తుంది. శివ తన చెల్లిని ముద్దు పెట్టినందుకు కోటి తనని బాత్రూంలో పడేసి మరీ కొడతాడు. షౌకార్ మనుషులు కోటిని పట్టుకుంటారు. కానీ వాళ్ళు పట్టుకుంది కోటిని అనే విషయం వాళ్ళకి తెలీదు. నవమి అలాగే కోటి తమ్ముడు షౌకార్ మీద షౌకార్ మనుషుల మీద దాడి చేసి కోటిని కాపాడతారు. ఆ తర్వాత కోటి షౌకార్ మనుషులందరినీ కొట్టి షౌకార్ దగ్గర కరెక్ట్గా 1 కోటి రూపాయలు కొట్టేస్తాడు. కానీ షౌకార్ 3 కొట్టి ఆపేకి ట్రై చేస్తాడు. కానీ కోటి షౌకార్ని కూడా చితకొట్టి తన మీసం గడ్డం గీకేస్తాడు.
ఆ తర్వాత ముగ్గురు ఫెస్టివల్ జరుగుతున్న చోటుకి వెళ్ళి పులివేషం వేసుకున్న వాళ్ళతో కలిసిపోయి డ్యాన్స్ చేస్తారు. నవమి ఇక్కడ బాగా డ్యాన్స్ చేసి తన కోరిక నెరవేర్చుకుంటుంది. పోలీసులు విషయం తెలుసుకొని షౌకార్ దగ్గరికి వచ్చే లోపే అంతా అయిపోయి ఉంటుంది. పోలీసులు కరెక్ట్గా ₹1,00,00,000 పోయాయని తెలుసుకొని ఇది ఆ దొంగల పని అనుకుంటారు. కోటి షౌకార్ తనకు నష్టం చేసిన 40 lakhs ఉంచుకొని మిగతా డబ్బుని షౌకార్ వల్ల నష్టపోయిన ఒక అతనికి ఇచ్చేస్తాడు. కోటి షౌకార్ని వెళ్ళి కలిసి తను ఇచ్చిన 31 lakhsని తనకి ఇచ్చేసి తన ఇంటి పేపర్లను ఇప్పించుకుంటాడు. ఆ తర్వాత తను కొట్టిన దెబ్బల్ని కూడా వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేస్తాడు. షౌకార్కి కోపం వచ్చి కోటిని చంపేద్దామనుకుంటాడు. కానీ తనకి సిఫారు ఇచ్చిన తను షౌకార్ని ఆపి, నువ్వు తన్ని చంపి జైల్లో కూర్చుంటే నాతో పాటు ఎవరొస్తారు అంటూ నాతో పాటు వచ్చేకి రెడీ అవ్వు అంటాడు. కోటి మిగతా డబ్బులు యూజ్ చేసి వాళ్ళ అమ్మకి సర్జరీ చేపిస్తాడు. దాంతో వాళ్ళ అమ్మకి మళ్ళీ వినికిడి శక్తి తిరిగి వస్తుంది. కోటి తన ఫ్యామిలీతో కలిసి చాలా సంతోషంగా ఉంటాడు. నవమి కూడా కోటితో పాటే ఉంటుంది. ఒకరోజు టీవీలో బ్యాంకు దొంగతనం చేసిన అతను మాట్లాడుతూ, మేము ఒక అవినీతి గల గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో దొంగతనం చేయబోతున్నాం, మీకు దమ్ముంటే ఆపుకోండి అని పోలీసులకు సవాల్ చేస్తూ నా పేరు పుణ్యకోటి అని చెప్తాడు. ఆ దొంగ కిక్కిలు రావడం చూసిన నవమి షాక్ అయ్యి కోటి వైపు చూస్తుంది. కోటి కూడా నవ్వుతూ తన వైపు చూస్తాడు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కోటి మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.